నమస్కారం, బిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. సుల్తానాబాద్ లో రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కొమ్ర ఘటన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరి నగర్ కర్నూలులో గ్రామంలో రజకులను కించపరిచిన స్థానిక సర్పంచ్ గారు మరియు అక్కడున్న రెడ్డి కులస్తులు రజకులని మహిళలను చూడకుండా 2 నెలల పాపను తొక్కి చంపడం జరిగింది. వారి కోసం అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా కానీ అక్కడ ఎస్ఐ గారు సుధా కేసు తీసుకోలేదు. అలాగే వారికి మద్దతుగా నిలిచిన ఒక ఎమ్మెల్యే ఇండు సుధా తనుతో రెడ్డి కులస్తునే కాపాడుతున్నాడు కానీ మరి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆలోచించాలని చేయలేదు. వాళ్ళను అధిక ధనికులు అని చెప్పి వాళ్ళని గౌరవించుకుంటూ రజకులు అని చెప్పి వీళ్ళని శిక్షించడానికి మద్దతు ప్రకటిస్తున్న అక్కడ అధికారులను కానీ ఎమ్మెల్యేను కానీ సస్పెండ్ చేయాలని ఇమీడియట్లీ మేము గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ బాధిత కుటుంబాలను ఆదుకొని వారికి తగిన న్యాయం చేయాలి. నిందితులను వెంటనే శిక్షించి వారికి ఇలాంటి వాళ్ళకి ఇంకా ముందు జరగకుండా చూడాలి. ఇక ముందు రజకుల మీద ఎవరైనా దాడి చేస్తే ప్రతి ఊరు నుండి రజకులు దండయాత్ర చేసి చాకలి ఎలా చేసిందో దాడి అదే దాడిని మేము కొనసాగిస్తూ మీ గడిలు గడ్డలు అన్ని వలగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ రెడ్డి సాబులారా, మీకు చెప్పేది ఒకటే, మీరు ఎంత మర్యాదగా ఉంటారో మేమంత మర్యాదగా ఉంటాం. మర్యాదను పోగొట్టుకున్న వారు ఎవరైనా కానీ మేము ఊరుకునే లేదు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ అందరం రోకలు పడుతూ వచ్చి మీ ఇళ్ళనే దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నుంచి రజకులను గౌరవించకపోతే చట్టరీత్యా నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళ మీద అధిక కేసులు పెట్టి గవర్నమెంట్ వాళ్ళని చేయాలనుకొచ్చున్నాం. సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరు కూడా అందరూ దేవుని దర్శించుకోవడానికి పోతే ఆ యొక్క గుళ్ళోకి రావద్దని మీరు రజకులు అని మా రజకులందరినీ నెట్టివేయడంతో ఆడ ఒక సంఘటన లొల్లి తయారైంది. ఆ లొల్లికి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సర్పంచులట వాళ్ళు మా రజకులను చిన్న చూపు చూడడమే కాకుండా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఒక చిన్న పాపను కూడా చూడకుండా ఆమెను కాలుతో కింద పడేసి తొక్కడంతో ఆమె చనిపోతుందని ఏడవంగా కూడా వాళ్ళు వినక ఆ పిల్లను అతని బూటు కాళ్ళతోని తొక్కి చంపడం జరిగింది. ఇలా చంపినటువంటి మూర్ఖులను గవర్నమెంట్ ఏంటనే శిక్షించి వాళ్ళను సరైనటువంటి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేసి దీనికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిందిగా మేము రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము.